మీరు ఆల్రెడీ thumbnail చూశారు కదా, మీకు సంబంధించి అంటే ఇందిరా మిల్లుకు సంబంధించి L1, L2, L3 అనేది వచ్చింది. ఇందులో మనకు స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతాను. అంటే మనకి ఇందిరా మిల్లు వచ్చింది ఏ వెబ్సైట్ నుంచి వచ్చిందని వీడియోలో మీకు వివరంగా చెప్తాను. వచ్చింది ఇందిరమ్మ పథకాల గురించి అప్డేట్ అని రేవంత్ రెడ్డి గారు అప్డేట్ ఇచ్చారు. అది ఎలా మనం దీంట్లో L1, L2, L3 అనే మనకు ఉంటుంది. అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అంటారు. వీటిని మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినట్టు ఎలా మనం చెక్ చేసుకునేది ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తగా చూసేవారికి లైక్స్ మాత్రం చేయండి, తప్పకుండా చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆల్ అని టైప్ చేయండి. ఓకే, స్టార్టింగ్లో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసుకోండి. నేనైతే గూగుల్ ఓపెన్ చేసుకున్నా. గూగుల్లో సెర్చ్లో ఏం కొడతారంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నది ఇందిరమ్మ ఇండ్లు అని టైప్ చేయండి. ఇందిరమ్మ ఇండ్లు .తెలంగాణ GOV ఇన్ పోర్టల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేయండి. నేను క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇందిరా ఫస్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వెబ్సైట్లకి అయితే వెళ్ళిపోతుంది. ఈ వెబ్సైట్లో మనం ఇందులో పైన స్టార్టింగ్లో మనం చూసారు కానీ రెడ్ మార్క్ వచ్చేసింది. ఈ రెడ్ మార్క్ నుంచి లాగిన్ పక్కన పెట్టి మోర్ ఆప్షన్ అనేది ఉంటుంది. అది అయితే మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మూడు రకాలైన వస్తుంది. దాంట్లో అప్లికేషన్ సెర్చ్ అని క్లిక్ చేసేయండి. దీన్ని క్లిక్ చేయడం వల్ల మీకు ఈ విధంగానే వస్తుంది. మీరు సెర్చ్ అంటే దీన్ని అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మీకు 4 టైప్స్ అని 4 రకాలని ఇవి వస్తుంటాయి. వీటిలో మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ID, FSC కార్డ్ నెంబర్ అని ఉంటుంది. 4 రకాలు. ఇందులో మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. కానీ ఇది ఎలా అంటే మీరు ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఏ నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, నేనైతే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ మొబైల్ నెంబర్ అని టైప్ చేసుకోండి. నేనైతే మొబైల్ నెంబర్ అయితే టైప్ చేశానండి. మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేసుకుంటారంటే ఈ గో అనే ఆప్షన్ ఉందండి. గో అని నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి. అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ మీకు డీటెయిల్స్ కానీ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. ఇందులో చూసుకున్నట్టయితే అప్లికేషన్ ID నెంబర్, మీ డిస్టిక్, మీ విలేజ్, ఆధార్, సర్వేయర్, మీకు మండలం, FSC, మీ రేషన్ కార్డ్ నెంబరు అనేది మీకు ఇందులో చూపిస్తుంది. ఇందులో మాకైతే లిస్ట్ టైప్ ఏమొచ్చిందంటే లిస్ట్ నెంబర్ 2 వచ్చింది. మరి 1 రావాల్సింది 2 వచ్చింది. ఎందుకండి ఇందులో అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్టయితే సర్వే కంప్లీట్ అని వచ్చింది. ఇందులో రీమార్క్స్ ఉంటాయి. ఈ రీమార్క్ ఎట్లా అంటే మీరు సొంతంగా అంటే జాగుండి కూడా మీరు మీకు ఫస్ట్ లిస్ట్లో వచ్చేది కూడా సెకండ్ లిస్ట్ రావడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఇల్లు జాగా లేదని మాకు చూపించింది. ఆల్రెడీ మాకు జాగా అనేది ఉన్నది. ఓకే, మీకు ఒకవేళ మీకు డీటెయిల్స్ అనేది రాంగ్ వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడ టు రేజ్ గ్రీవెన్స్ అని ఉన్నది. ఇదైతే మీరు క్లిక్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు వచ్చిన డీటెయిల్స్. అయితే మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. నా ఛానల్ చూసే వాళ్ళకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కువగా అందించగలుగుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.